మేము అంటే అప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఆయనకి నిరసన తెలియజేయడానికి మాత్రమే మేము వెళ్ళాము. కానీ మొదటగా వాళ్ళే మా కారు మీద దాడి చేశారు. ఆ రోజు సిచ్యువేషన్ పక్కన పెడితే ఇవాళ వీళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి ఇవాళ మా మీద ఉల్టా కేసులు బనాయించి ఇవాళ మమ్మల్ని విచారణ పేరుతో వేధిస్తున్నారు అనే ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారు వినిపిస్తుంది నా వాయిస్? ఎస్ ఎస్ తిరుపతిరావు గారు మీకేనండి. ఎస్ ఎస్ ఎవరండి? ఎవరు మాట్లాడింది? మీ వాయిస్ లో వినపడుతుందండి చిదంబరం గారు. ఓకే తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. చిదంబరం గారు. ఎస్ ఎస్ తిరుపతిరావు గారు. ఎస్ ఎస్ వినిపిస్తాను, చెప్పండి. ఓకే, మీ వాయిస్ కొంచెం లో వాయిస్ వస్తుంది. ఓకే ఒకసారి మా టెక్నికల్ టీం ఒకసారి చెక్ చేసుకోమని చెప్తాను. ఎస్ ఎస్ ఒకటి, గత ప్రభుత్వము నుండి అధికార మార్పిడి జరిగిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 నెలలు పూర్తి అయినటువంటి సందర్భం. 2 నెలల్లోనే నేను 2 నెలలు అంటే దాదాపు 70 రోజులు కూడా పూర్తయింది కాబట్టి సరే ఇప్పుడు ఏదన్నా వైకాపా స్పందిస్తుంది అనేసి అంటే కొంత ఆలోచిస్తాము. ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది కాదు, కానీ రాష్ట్రంలో 11 మందితో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం తాలూకు ఆరోపణలు ఆలోచించాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచించాలి కూడా. ప్రజాస్వామ్యంలో అది ఒక సాంప్రదాయం. ప్రతిపక్షం తాలూకు సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు గాని సూచనలు గాని చేస్తుందేమో, చేస్తే ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి బాధ్యత, సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీద ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు. అయితే ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే గత ప్రభుత్వము సరే ఆ రోజు శాసనసభలో మేము లేము, శాసన మండలిలో మా ప్రాతినిధ్యం ఉండేది. గత ప్రభుత్వం శాసనసభలో ఆనాటి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా కలిగి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రభుత్వం తాలూకా వైఖరి, నాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రతిపక్ష నాయకుల తాలూకా శాసనసభ సాక్షిగా నేను శాసనసభ బయట ఇవాళ మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్ అవ్వచ్చు, లేకపోతే సో అండ్ సో నాయకులు అవ్వచ్చు, అది దాని గురించి మళ్ళీ నేను మాట్లాడను. శాసనసభ సాక్షిగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు గనక మనం ఒకసారి పునరావలోకనం చేసుకున్నట్లయితే ఇప్పుడు చెప్తున్నటువంటి వైకాపా చెప్తున్నటువంటి శుద్ధులు నీతులు వీళ్ళ తాలూకా అంటే శాసనసభలో అయితేనేమి శాసనసభ బయట అయితేనేమి మాకేదో నేను చెప్పినటువంటి 70 రోజుల్లో ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో అని చెప్పేసి చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఈ దిగదొడుపు కూడా కాదని చెప్పేసి నేను చెప్పగలను. దిగదొడుపు కూడా కాదు అని చెప్పి. ఎందుకంటే ఒక విషయం చెప్తా, నిజంగా ఇవాళ అసలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు ఇవాళ ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది ఈ 70 రోజుల్లోనే అని చెప్తున్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకుంటే, నేను గత ప్రభుత్వ మార్పిడి జరిగేటప్పుడు ఇక్కడ చిదంబరం గారు చిన్న విషయం నేను స్పష్టం చేస్తా. సాధారణంగా అధికార మార్పిడి జరిగినటువంటి సందర్భంలో చిన్న చిక్కు సంఘటనలు కింది స్థాయి నుండి కూడా జరుగుతాయి. అవన్నీ కూడా రాజకీయ పార్టీల ఖాతాల్లో వేసేవలసిన పని లేదు. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల మధ్య అధికార మార్పిడి జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతాయి. అది వార్డు స్థాయి దగ్గర నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉంటాయి. వాటన్నిటినీ రాజకీయ పార్టీల ముసుగులోనికి రాజకీయ పార్టీల తాలూకా ఖాతాల్లోనికి వేసేవలసిన అవసరం లేదు. దుర్మార్గం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ జరుగుతుంది అటువంటిదే. నేను ఎందుకంటే ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. గత ప్రభుత్వ మార్పిడి జరిగినప్పుడు, అధికార మార్పిడి జరిగినప్పుడు గత ప్రభుత్వంలో ఇదే 70 రోజుల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు అవ్వచ్చు, లేకపోతే ప్రతిపక్షం మీద జరిగినటువంటి దాడులు అవ్వచ్చు, ఇతరత్ర అన్ని ఒకసారి లెక్కలు తీస్తే ఇవాళ జరిగినవి కేవలం 50% కూడా లేదు. ఆ 50%లో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా చాలా వరకు వ్యక్తుల మధ్య జరిగినటువంటివి, అంటే రాజకీయ నేపథ్యంలో వ్యక్తుల మధ్య జరుగుతాయి. ఉదాహరణ చెప్తాను నేను. ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష బాధ్యత స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 పరామర్శలకు వెళ్లారు.
ఒకటి ఎక్కడో జైల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు, రెండవది ఒక ఇద్దరి మధ్య గొడవ జరిగి వ్యక్తిగతంగా అందరూ ఉంటుండగా ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తా. ఆ సందర్భం ఎలాంటిది? నంద్యాల ఒకటి పరామర్శ చేసినట్టున్నారు. అదే అంటున్నాను. రాజకీయపరమైనటువంటి హత్యలు ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా జరగవు, ఎప్పుడు సమూహాల మధ్య జరుగుతాయి. చచ్చిపోయినోడు ఒకడవచ్చు కానీ చంపినోడు సమూహమే ఉంటది. ఎప్పుడు తీసుకోండి చరిత్రలో. కానీ వాళ్ళిద్దరు ఒకప్పుడు వైకాపాలోనే ఉన్నారు. అభిప్రాయ భేదాల నేపథ్యంలో ఒక ఆయన వాటికన్నా అంటే మన డిస్కషన్ లో మనము ఫోకస్ చేయాలనుకుంటుంది ఏంటంటే, గతంలో మీరు అన్నట్టుగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మర్డర్ కేసు విషయంలో కొల్లు రవీంద్ర గారిని తీసుకెళ్లి జైల్లో వేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడిని, అంటే ఒక్కోటి ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలను తప్పుపడుతూ అక్కడ తప్పు జరిగింది, వాటి మీద చర్యల్లో భాగంగానే వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అప్పుడు వైసీపీ చెప్పింది. ఇప్పుడు కూడా అలాంటి తరహా రాజకీయాలే జరుగుతున్నాయి, లేదా అదే తరహా కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి సో ఇవి కక్షల సాధింపు చర్యలు రాజకీయాలు చూడాల్సిన అవసరం ఉందన్నది నా పాయింట్. ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో కక్ష సాధింపు చర్యలని ఉండకూడదు. ఏది జరిగినా సరే చట్టపరంగా జరగాలి. రైట్. నేను కక్ష సాధింపు చర్య అనేసి అంటే ఈసరికి జగన్మోహన్ రెడ్డిని గనక ఏదో ఒక కేసులో పెట్టి ఈనాటి ప్రభుత్వం గనక అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు చర్య. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో ఉంచారు కాబట్టి కక్ష సాధించడానికి చేశారు అనాలా. అలాంటిదేమీ జరగలేదే. కనీసం నోట్ కూడా చేయలేదు కదా. ఒక నోట్ కూడా చేయలేదు. రఘురామకృష్ణ గారి కేసులో ఆయన్ని A3 గానే జాయిన్ చేసి A3 A4 గానే పెట్టినట్టున్నారు. అంటే అది ఆయన సంబంధం ఉంది అని ఈయన చెప్పిన తర్వాత ఆ కేసెస్ అంటే అది కేసు అయితే బుక్ అయింది, ఇంకా అరెస్ట్ అయితే జరగలేదు. ఒకసారి నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి బావి గారిని ఒకసారి నేను